మనం ఎలా ఉన్నామో పరిశీలించడానికి సంబంధించిన విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క స్కేల్ని పెట్టుకొని మనం ఎలా ఉన్నాం, మనం ఎంతవరకు ఉన్నాం, మనల్ని మనము సరిపోల్చుకునే విషయాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. ఇక్కడ ఆ 50 రోజుల కార్యక్రమం ఇది దాదాపుగా 4 సంవత్సరాలైంది ప్రారంభించి. ఎవ్రీ ఇయర్ ఈ సీజన్లో, ఎస్పెషల్లీ ఇప్పుడు మనమున్న సీజన్లో ఎవ్రీడే ఒక వర్డ్ని తీసుకొని ఆ వర్డ్ని ధ్యానం చేస్తాం. దాని గురించి కొన్ని విషయాలు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే ఈ జూన్ 2వ తేదీ, ఏప్రిల్ 14న ప్రారంభించి జూన్ 2 వరకు 50 రోజులు, 50 days. అనగా ఇది ఎందుకని 6 రోజుల్లోనే అంటే పస్కా పండుగ నుండి పెంతెకోస్తు పండుగ వరకు ఉన్నటువంటి 7 weeks జర్నీ, 7 వారాలు. ఎన్ని రోజులండి? 7 weeks, 7 వారాలు లెక్క పెట్టాలి. ఆ 7 వారాలు లెక్క తక్కువ అవ్వకూడదు, అనగా సంపూర్ణంగా లెక్కించాలి. 7 అంటేనే సంపూర్ణం కదా. 7 వారం అయిందంటే 7 రోజులు అయిపోయింది, సంపూర్ణమైనటువంటి 7 రోజులు గడిచిపోయాయి. అలాంటి సంపూర్ణమైనటువంటివి ఎన్ని రోజులు? 7 వారాలు. 7 వారాలు వాళ్ళు లెక్క పెడితే ఎంత వస్తుంది? అప్పటికి 49 రోజులు. 50 రోజున పెంతెకోస్తు పండుగ అన్నమాట. ఈ 50 రోజులు ఎవ్రీ ఇయర్ ఒక ఏం చేయాలా? 50 రోజులు అంటే ఇది అనాది కాలం నుండి వస్తున్నటువంటి ఒక ఆచారం. ఏంటి ఆచారం అంటే ఆ 50 రోజుల్లో ప్రతిరోజు గడిచిన సంవత్సరం అంతా మనం నేర్చుకున్న విషయాలు, గడిచిన సంవత్సరం అంతా దేవుని వాక్యం చేత మనం సంధించబడిన విషయాలు, వాటిని మనల్ని మనం పరీక్షించుకునే సీజన్ అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవ్రీడే ఒక వర్డ్, ఒక వాక్యం చేత, ఒక మాట చేత. ఆ మాట ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ స్కేల్. ఒక కొలుచుకోవడానికి సంబంధించిన ఒక స్కేల్ని పెట్టుకొని కొలుచుకున్నట్టుగా ఉంటాయి. ఈ 50 పదాలు ఉంటాయి. గమనించండి ఒకసారి. అందులో ఈరోజు మనందరి కోసం ఒక మాటను మీ ముందు పెడతాను. ఒక శాంపిల్, ఒక వర్డ్ని మాత్రమే. ఎందుకు ఈ మాట ఇప్పుడు చెప్తున్నానంటే ప్రతిరోజు సాయంకాలం ప్రతిరోజు అందరూ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో కనెక్ట్ అవ్వని వాళ్ళు ఉన్నారు. ఈ సండే సర్వీస్ లైవ్ చేస్తాం కనుక అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక ఇది అందరి కోసం ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఈ యొక్క ఆల్మోస్ట్ ఈరోజు 40th డే, 40వ రోజు. 50 రోజుల ప్రోగ్రాంలో ఈరోజు మనం ఎక్కడున్నాం? 40వ రోజులో ఉన్నాం. ఈ 40వ రోజున మనము రోజు ఒక పదాన్ని ధ్యానం చేస్తామని చెప్పాను కదా. మీకు ఇచ్చిన ఈ పత్రిక అందకపోతే దయచేసి అక్కడ ఉంటాయి తీసుకోండి. ఈ పత్రికలో మీకు ఒక ఇంగ్లీష్లో పోస్ట్ చేయబడింది ఈసారి. సారీ, ఎందుకంటే తెలుగు కరెక్షన్ కానీ తెలుగు రాసేవాళ్ళు కానీ కరెక్ట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి తెలుగులో చేయలేకపోతున్నాం, కానీ చాలా ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో మీకు ఈ రోజుకి సంబంధించిన ఒక వర్డ్ మీకు పోస్ట్ చేయబడింది, ప్రింట్ చేయబడింది, పబ్లిష్ చేయబడింది. ఆ వర్డ్ వచ్చేసి దాన్ని ఏమంటాం? ప్లెజెంట్నెస్ అంటాం. చూడండి ఒకసారి. ప్లెజెంట్నెస్ అనండి ఒకసారి. ప్లెజెంట్నెస్ అంటే తెలుగులో ఆహ్లాదకరమైనటువంటి అని అర్థం, లేదా బ్రైట్ ఫేస్ అనండి ఒకసారి మాట. ప్రకాశవంతమైనటువంటి మొహం కలిగి ఉండడం, లేదా మూడవ మాట ఆకర్షణీయమైనటువంటి, అనగా ఆకర్షించే విధంగా ఉండడం. మరొకసారి ఈ ప్లెజెంట్నెస్ అనే మాటని కొద్దిగా అర్థం చేసుకోవడానికి, అంటే ఒక్కొక్క పదాన్ని ఎలా ధ్యానిస్తామో మీ ముందు పెడతాను, దయచేసి గమనించండి ఒకసారి. అనగా ఈ ప్లెజెంట్నెస్ అనే ఒక్క వర్డ్ని ఎందుకు ఆలోచించాలి, ఈ 50 పదాలని ఎందుకు ఆలోచించాలి అంటానికి ముందు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. పస్కా పండుగ క్రీస్తు యొక్క బలియాగాన్ని, అనగా మన కొరకు, నీ కొరకు, నా కొరకు బలి అయి మరణించి తిరిగి లేచిన మన పస్కా గొర్రెపిల్ల మన కొరకు వధించబడి ఉండగా మనమట పులియని రొట్టెలు, అనగా నిష్కాపట్యము, నిర్దోషత్వము అనబడుతున్న పులియని రొట్టెలతో పండుగ ఆచరింతుము అంటాడు. ఎలాంటి పండుగట? చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు కనుక, మీరు పులిసినటువంటి పిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేసి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడి బడెను కనుక పాతదైనటువంటి పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వము అను పులిపిండితోనైనా కాకుండా
నిష్కాపట్యము సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరిస్తాం. సో ఏంటి ఈ యొక్క అంతకుముందు ఉన్నటువంటివి ఈ క్రీస్తు మరణ పునరుత్థానాల క్రిందికి వచ్చిన తర్వాత పస్కా పండుగ అయిన తర్వాత ఎన్ని చెప్పాను నేను? ఎన్ని రోజులు లెక్క పెట్టాలి? ఎవరు లేరు ఇక్కడ. ఎన్ని రోజులు లెక్క పెట్టాలి? 7 వారాలు లెక్క పెట్టాలి. ఈ 7 వారాలు ఏం చేయాలంటే, సో 7 వారాలు సెల్ఫ్ కరెక్షన్ అనగా సెల్ఫ్ రెక్టిఫికేషన్ అనగా క్రీస్తును మన యొక్క పస్కా పశువు వధించబడి ఆయన రక్తం చేత విమోచింపబడి ఆయన మరణ పునరుత్థానాలను బట్టి రక్షణలోనికి వచ్చిన వారు చేయవలసినటువంటి పని ఏంటంటే, తమ సోల్స్ని, తమ యొక్క సోల్, స్పిరిట్, బాడీ, తమ యొక్క ప్రాణాత్మ దేహములను నిర్దోషత్వంలోకి నడిపించుకోవాలి. ఎలాగా, దేని కొరకు క్రీస్తు బలియాగం మనలో పనిచేయాలి, ఎలాంటి ఏ విషయాలు పనిచేస్తున్నాడో వాటిని ఆలోచించే 50 రోజుల మోస్ట్ ఫోకస్డ్ ఇంటెన్సిఫైడ్ అనగా అత్యంత ఆత్మీయంగా అత్యంత నిష్ఠతో కూడినటువంటి దినాల్లో మనమున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క 40 రోజులు గడిచిపోయాయి. సో ఈ రోజున అందరికీ అర్థం అవ్వడం కోసం, అందరికీ తెలియడం కోసం ఈ మాటలు మీకు బోధిస్తున్నాను. ఈ సిస్టమ్ని నేను సొంతంగా కనిపెట్టి పెట్టింది కాదు, ఈ సిస్టమ్ని నేను సొంతంగా తయారు చేసింది కాదు. ఓకే, పస్కా పండుగను నేనేం ఎస్టాబ్లిష్ చేయలేదు, లేకపోతే పెంతెకోస్తు పండుగను మనమేం ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. బైబిల్లో రాయబడిన దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సిస్టమ్ అది. ఈ సిస్టమ్ మానవాళికి, దేవునికి స్తోత్రం, బైబిల్ క్యాలెండర్ ప్రకారం అప్రాక్సిమేట్లీ 360 రోజులు ఉంటాయి. బైబిల్ క్యాలెండర్లో ఎన్ని ఉంటాయి? డేస్ ఎన్ని ఉంటాయి? 360 డేస్ ఉంటాయి. ఆ 360 డేస్లో అప్రాక్సిమేట్లీ, అయితే ఆ 360 డేస్లో 90 డేస్ ఎంత? 90 డేస్ అంటే ఎంత భాగం? 360లో 90 అంటే ఎన్నో భాగం? 4th పార్ట్. అంటే నీ ఒక సంవత్సరం అనే 360 రోజుల్లో 3 భాగాలు వాక్యం వింటాము, నేర్చుకుంటాం, గ్రహిస్తాం. ఒక భాగం అనగా 90 రోజులు అనబడుతున్న ఒక పార్ట్, 4వ భాగం అంతా కూడా ఏం చేయాలంటే స్వపరీక్షకి, మనల్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి, నేను ఎలా ఉన్నానో చెక్ చేసుకోవడానికి, డయాగ్నోస్ చేసుకోవడానికి ఉండే ఒక భాగం అన్నమాట. ప్రతి సంవత్సరం బైబిల్లో 360 డేస్ అప్రాక్సిమేట్లీ ఆ సర్కిల్లో పావు భాగం 90 రోజులు మన సెల్ఫ్ రెక్టిఫికేషన్ కోసం, మన స్వపరీక్ష కోసం ఏర్పాటైనటువంటి దినాలు. అందులో 50 రోజులు ఇప్పుడు చేస్తే ఇంకొక 40 రోజులు 6 నెలల తర్వాత చేస్తాం. సో 6 మంత్స్కి ఒకసారి 90, 50 + 40 అలాగా సంవత్సరానికి ఇలాగా ఒక సైకిల్ లాగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు సంవత్సరములు జరుగుతూ ఉండగా తన కార్యమును నూతనపరుస్తాడు. ఎందుకంటే సంవత్సరం జరిగే కొద్దీ మనము నెక్స్ట్ ఇయర్ ఇదే డే ఇదే రోజుకి వస్తామేమో, ఇదే డే ఇదే రోజు ఇదే స్పాట్కి వస్తామేమో, కానీ ఈ స్పాట్లో ఉంటాం, ఇంకో వేరే సర్కిల్లో ఉంటాం. ఎదిగి ఉంటాం, ఆత్మీయంగాను, మానసికంగాను, శారీరకంగాను, అన్ని రకాలుగా ఏదో కొంత పురోగతి, అభివృద్ధి ఉంటుంది మన లోపల. అందుకే ఆ పురోగతి విషయంలో, అందుకే ఆత్మ విషయంలో అభివృద్ధి చెందకుండా, ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అంటాడు. ఆత్మ పురోగతి అనగా ఆత్మీయంగా అభివృద్ధి చెందే కొద్దీ మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ అన్ని విషయాలు అభివృద్ధి చెందడం కోసం సంవత్సరం అంతా 3 భాగాలు విని నేర్చుకుంటాం, ఇంకొక భాగం అంతా కూడా పరీక్ష చేసుకుంటాం. ఎంత నేర్చుకున్నాం, ఎంత గ్రహించాం, నాలో ఎంత మార్పు కలిగింది, నేను ఎంతవరకు ఈ యొక్క వాక్యం చేత సంధించబడ్డాను అని పరీక్షించబడే రోజులు అన్నమాట. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందులో ఒక వర్డ్ ఈ రోజు కోసం ఒక మాటని మీ ముందు పెడతాను. దాని పేరు వచ్చేసి ప్లెజెంట్నెస్ అంటాం. ప్లెజెంట్నెస్ అనే మాటకి ఇంకొక విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ నేను చెప్పే ఆ 50 పదాలు కూడా ప్రతి పదము యేసు ప్రభు యొక్క గుణాతిశయాలు అంటాం వాటిని. అనగా ఆయన గుణాలు అవన్నీ కూడా ఆ 50 పదాలు ఆయన యొక్క గుణాలు అన్నమాట. అంటే ఆయన గుణం అనగా ఈ ప్లెజెంట్నెస్, ఆకర్షణీయత అనగా ఆహ్లాదకరమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి గుణము యేసులో లేకుండా మనలో ఉండమని ఆయన కోరుకోవట్లేదు. ఆయనలో ఉంది కనుక ఆయన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత కలవారమై మనం ఉండునట్లుగా మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎలాంటి సంపూర్ణతట? మనల్ని ఎలాంటి సంపూర్ణతలో కోరుకుంటున్నాడు ఆయన? ఆయన సంపూర్ణతకి సమానమైన
సంపూర్ణత. ఆయనని మనం పక్కపక్కన పెట్టుకొని ఆయనలో ఈ గుణం ఉంది, ఆకర్షణీయత అనే ఒక గుణం ఉంది. ఇది మన రోజువారీ జీవితానికి సంబంధించిన మాట. ఏదో నేను స్పిరిచువల్ థింగ్స్ ఏవో చెప్పట్లేదు, సైకలాజికల్ థింగ్స్ మాట్లాడట్లేదు, రోజువారీ డైలీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నా. అనగా మన రోజువారీ జీవితంలో మనం నేర్చుకున్న వాక్యం, మనం గ్రహించిన వాక్యం, అది ఎలా పనిచేస్తే మంచిదో, ఎలా పని చేయాలో మనం మాట్లాడుకుంటున్నాం. ప్లెజెంట్నెస్ అనగా ఆకర్షణీయమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి ఆ యొక్క బ్రైట్ ఫేస్, మంచి ముఖంతో కలిగి సంతోషకరమైనటువంటి మొహం కలిగి ఉండడం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ ప్లెజెంట్నెస్ అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదు, ఇది యేసు ప్రభు యొక్క గుణం. ఒక్కసారి ఈ వచనం చదువుదాం. ఒకసారి లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అందరును ఆయనను గూర్చి సాక్ష్యమిస్తూ ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని సామెత చెప్పి చాలు. ఓకే, విషయం ఏంటంటే యేసు ప్రభు యొక్క మాటలు వింటుంటే చాలా ఆకర్షణీయుడుగా కనబడుతున్నాడు. ఆయన నోట ఏమున్నాయట మాటలు? ఎలాంటి మాటలు ఉన్నాయట చెప్పాలి ఒకసారి. ఏమని ఉంది అక్కడ? దయగల మాటలు అని ఉంది. ఆ దయగల మాటలు చూసి అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళ తండ్రి ఎవరో చూస్తున్నారు. అంటే పలానా వాని కుమారుడు ఇలా ఉన్నాడేంటి అంటే, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నటువంటి యోసేపు అనబడుతున్న ఆయన కుమారుడుగా చలమని అవుతాడేమో. కానీ ఏమని రాస్తుంది వాక్యంలో? అనగా గాబ్రియేల్ వచ్చి మరియాతో చెప్పిన మాట, అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు. అంటే దేవుని కుమారుడిలాగా జీవిస్తాడు. యోసేపు కుమారుడు కాదు. ఎలా జీవిస్తాడట? దేవుని కుమారుడు అనబడతాడు. అనగా దేవుని యొక్క అదృశ్య, దేవుని యొక్క గుణాతిశయాల్ని తనలో ప్రతిబింబించే విధంగా, రిఫ్లెక్ట్ చేసే విధంగా తను జీవిస్తాడు అని అర్థం. అందులో ఒక గుణం ప్లెజెంట్నెస్, ఆకర్షణీయత. దీని గురించి లిటరల్గా మనము ఆయన గురించిన సాక్ష్యం విన్నాం. కేవలం ఆయన చూసిన వారు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటల గురించి మాత్రమే కాదండి. ఈవెన్ ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఆయనను అరెస్ట్ చేయడానికి, లేకపోతే ఆయన బంధించడానికి వచ్చినటువంటి ఆ పని వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఉట్టి చేతులతో మళ్ళీ వెనక్కి వచ్చారు. ఏమైంది, ఎందుకు తీసుకురాలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదంటే వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? ఆయనలాగా, ఆయన వలె ఇంతవరకు ఎప్పుడు ఎవరు మాట్లాడడం మేము వినలేదు. అంటే అంత గొప్పగా ఉన్నాయి ఆయన మాటలు. అరెస్ట్ చేయడానికి వచ్చిన, మామూలుగా బాగున్నాయండి ఈయన మాటలు అనడం వేరు, అరెస్ట్ చేసి బంధిద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఆయన మాటలకు ఆశ్చర్యపడి వెనక్కి వెళ్ళిపోయారు. ఇది ఆయన గురించినటువంటి వ్యక్తిగత సాక్ష్యం. అయితే ఇకపోతే దానికి సంబంధించిన ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రవచనం ఏం చెప్తుందంటే ఆయన ఎలా ఉండేవాడు అంటే, పరమగీతం రాస్తుంది, నీ ప్రియుని యొక్క గొప్పతనం ఏంటి అని అడిగితే ఆమె చెప్తుందట, ఎవరు ఆ యొక్క నా ప్రియుడు ఎలాంటి వాడు అంటే 10,000లో అతి కాంక్షణీయుడు అనండి ఒకసారి మాట. అతి కాంక్షణీయుడు అంటే 10,000 అంటే మామూలుగా 10,000 మందిని నిలబెట్టి అని కాదు, కానీ ఒక 10,000 మంది ఒక సైనికులు నిలబడితే, ఒకే యూనిఫామ్లో నిలబడితే, ఒకే హైటు, ఒకే పర్సనాలిటీ, ఒకే రకంగా మార్చ్ చేస్తూ నిలబడితే, ఒక సైనిక కవాతు, ఒక బెటాలియన్ మొత్తం 10,000 మంది సైన్యం ఒకే రకంగా కవాతు చేస్తూ ఉంటే, అలాంటి అంతమందిలో నా ప్రియుని కనుక అదే డ్రెస్ వేసి అందులో ఉంటే ఆయన్ని ఈజీగా గుర్తుపట్టేలాగా ఉంటాడట. అదే ఆమె చెప్పే ఆమె యొక్క వర్ణన అది. అంటే అర్థం ఏంటంటే అంత కాంక్షణీయుడు, అతి కాంక్షణీయుడు అని రాస్తుంది. ఇలాంటి అతి కాంక్షణీయత లేకపోతే ఆ ప్లెజెంట్నెస్ అంటాం. ఇది సౌందర్యం గురించి మాట్లాడట్లేదు, అందం గురించి మాట్లాడట్లేదు, ప్లెజెంట్నెస్ అంటాం. ఈ వ్యక్తి చాలా కోరదగిన వాడు అనే విధంగా ప్రభువు ఉన్నాడట. గమనించండి ఒకసారి. అతనిలో అతి కాంక్షణీయుడైనటువంటి ఆయన శిలువ మీద పస్కా పశువుగా వధించబడినటువంటి రోజున 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఏం రాస్తుందంటే, సురూపమైనను సొగసైనను లేనివాడుగా మారిపోయాడట. సురూపమైనను అంటే అతి కాంక్షణీయుడుగా ఉన్నటువంటి ఆయన ఎలా మారిపోయాడట? స్వరూపము, సొగసు ఏది లేనివాడిగా మారిపోయాడట. అంతేకాదు ఇంకేం రాస్తుందంటే, మనుష్యులు చూడనొల్లని వాడుగా ఆయను అని రాస్తుంది. చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 53:3 చదవండి ఒకసారి. అతడు తృణీకరించబడ్డాడు,
మనుషుల వలన విసర్జించబడ్డాడు, వ్యసనాక్రాంతుడుగా మారాడు, వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడు, మనుషులు చూడనొల్లని వాడుగా మారిపోయాడు. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోయాం. ఓకే, చూడండి ఒకసారి ఎన్ని పదాలు ఉన్నాయి. తృణీకరించబట్ట, విసర్జించబట్ట, ఎన్నిక చేయలేకపోవడం, చూడనొల్లని తనం, ఇవన్నీ ఆ ప్లెజెంట్నెస్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్స్. ఇవన్నీ కూడా ఆ ఆకర్షణీయమైన ఆహ్లాదకరమైనటువంటి ఆ యొక్క అతికాంక్షణీయుడు అనే వ్యక్తిత్వానికి కంప్లీట్ ఆపోజిట్ వర్డ్స్ ఇవన్నీ కూడా. అంటే ఆయన అలా ఆపోజిట్గా ఎలా మారిపోయాడంటే, పాపం ఎరుగని వాడు, పాపం లేనివాడు, పాపం చేయనివాడు, పాపం ఎరుగని వాడు, పాపం లేనివాడు, పాపం చేయనివాడు, పాపులలోనూ అతిక్రమం చేయువారిలో ఒకడుగా ఎంచబడ్డాడు. పాపులలో ఒకటిగా ఎంచబడ్డం ఎలాగా కరెక్టో, పాపం చేసింది మనం, ఆజ్ఞను అతిక్రమించింది మనం. సో ఈ ఆజ్ఞాతిక్రమం చేసి పాపమును సంక్రమించుకున్నటువంటి మనల్ని విడిపించడం కోసం ఆయన పాపులలో ఒకడుగా మారాడు. అలాగే స్వరూపము సొగసైన లేనివాడుగా మారాడు. పై వచనం చదవ, 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఏ ఆకర్షణీయత లేకుండా మారిపోయాడట. నా ప్రియుడు అతికాంక్షణీయుడు, 10,000లో అతికాంక్షణీయుడు అనదగినటువంటి ఆయన ఇప్పుడు ఎలా మారిపోయాడంటే స్వరూపమైనను సొగసైన లేనివాడుగా మారిపోయాడు. ఎందుకంటే స్వరూపము, సొగసు, ప్లెజెంట్నెస్ లేనటువంటి మనల్ని తన స్థితికి తీసుకురావడం కోసం. ఆమె అనండి గట్టిగా. అంటే పస్కా పండుగ నుంచి ఈ 50 రోజుల ప్రయాణం చేసే విధానం ఏంటి అంటే, ఒక్కొక్క గుణాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఓకే నేను ఎలా ఉంటే దేవుడికి ఇష్టమో, నేను ఎలా ఉంటే ఆయన నా యందు సంతోషిస్తాడో వాటి గురించి ఆలోచిస్తామన్నమాట. అందులో ఒకటి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా మారిపోయిన యేసు, అతికాంక్షణీయుడైనటువంటి ప్రభు. ఇప్పుడు ఆయన అలా మారిన ఉద్దేశం ఏంటంటే, వదకు దేయబడిన గొర్రెపిల్లలాగా ఆయన మారిన ఉద్దేశం ఏంటంటే, దుష్టత్వము, దుర్మార్గము అంటే సత్యమార్గం కాక వేరే మార్గం అన్నమాట, దుర్మార్గము అంటాం. రెండవది దుష్టత్వం అంటే ఈవిల్ అనండి ఒకసారి. ఈవిల్ అనేది బయట ఎక్కడో ఉండదు. ఈవిల్ అంటే మనలోనే ఉంటుంది. మన లోపల ఉండే ఒక గుణాన్ని, ఒక ఫోర్స్ని, ఒక ఇంపల్సివ్ ఫోర్స్ని ఈవిల్ అంటాం. నరుని హృదయంలోని తలంపుల్లోని ఆలోచన ఎల్లప్పుడూ కేవలము ఈవిల్ అని రాసుంటుంది. అంటే ఎప్పుడు కూడా దేవుని దృష్టికి ఇష్టం లేనటువంటి తలంపుల్ని, ఆ ఆలోచనలే హృదయం జనరేట్ చేస్తూ ఉంది. గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, అలాంటి ఆ యొక్క దుష్టత్వ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి మనల్ని దుర్మార్గత, దుష్టత్వం నుంచి విడిపించడం కోసం, అంతేకాకుండా సత్యము మరియు నిష్కాపట్యం అనండి ఒకసారి, మాట్లాడాలి. సత్యము, నిష్కాపట్యము అనే పులియని రొట్టెలతో పండుగ ఆచరింపజేయడం కోసం ఆయన పస్కా గొర్రెపిల్లగా వధించబడ్డాడు. ఈ 50 రోజుల్లో ఈ యొక్క ప్లెజెంట్నెస్ అనే ఒక్క మాట ఒక్క రోజు ధ్యానించే విషయం ఇది. కానీ ఒక్కరోజు దానికి సరిపోదు. కానీ ఎంత ఫోకస్ చేసి, ఎంత ఆలోచిస్తే నేను ఎలా ఉన్నాను, మనం ఎలా ఉన్నాము అనేది ప్రశ్న. స్వపరీక్ష చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అయితే ఈ ప్లెజెంట్నెస్ గురించి మీకు ఇప్పటిదాకా దానికి సంబంధించిన థియరిటికల్ పార్ట్ అర్థమైంది కనుక, అంటే వాట్ ఈజ్ ప్లెజెంట్నెస్? ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన, లేకపోతే మంచి బ్రైట్ ఫేస్ అని అర్థం, కోరదగినటువంటి వ్యక్తిత్వం అని అర్థం. ఇది ఫేస్లో కనిపించేది కాదు. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, ఒక వ్యక్తి యొక్క స్వభావం, ఒక వ్యక్తి యొక్క జీవితం మీదే ఆధారపడింది. ఇది మన రోజువారీ లైఫ్ స్టైల్లో నిన్ను కోరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నిన్ను కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నువ్వు వద్దనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇది ఏ రకమైన సరే, అంటే ఎదర్ యువర్ బిజినెస్, లేకపోతే నీ జాబ్ అయి ఉండొచ్చు, లేకపోతే నీ యొక్క ఇరుగు పొరుగు వారు అయి ఉండొచ్చు, నువ్వు ఉన్న ప్లేస్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే మనం కోరదగిన వారుగా ఉండకుండా
ఎందులో ముందుకు వెళ్ళలేం మనం. ఇది దేవుడు మన నుంచి కోరుకునే గొప్ప విషయము. మనలో, మన సోల్లో దేవుడు కోరుకునే ఒక మార్పు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, మచ్చ, ముడత, డాగు, కలంకం, మచ్చ, ముడత, డాగు, కలంకం అట్టిది ఏదీ లేకుండా నిర్దోషము, నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా, సోల్స్గా మనల్ని తయారు చేయడం కోసం ప్రతిరోజు వాక్యోదకం చేత మనకి స్నానం చేయిస్తున్నాడట యేసు ప్రభు. ఆమేన్. అంటే ప్లెజెంట్నెస్ని మనలో కలిగించడం అనే ఒక అంశం. స్వరూపము, సొగసు లేకుండా మనుషులు చూడనొల్లని వాడుగా, మనుషుల చేత ఆకర్షణీయత లేనివారుగా ఉన్నటువంటి మనల్ని ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులుగా మార్చడం కోసం మన కొరకు మన జీవితాన్ని తను భరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపం ఎరుగని, పాపం చేయని, పాపం లేని యేసు పాపులలోనూ అతిక్రమం చేయవారిలో ఒకడుగా ఎందుకు ఎంచబడ్డాడంటే, నీతి లేని, నీతి ఎరుగని మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం. అలాగే సొగసైనను స్వరూపమైన లేనివాడిగా ఎందుకు మారాడంటే, మనల్ని కాంక్షణీయత, అతి కాంక్షణీయులుగా నిన్ను నన్ను మార్చడం కోసం. ఇది ఓన్లీ స్పిరిచువల్ థింగ్ కాదు, ఫిజికల్లీ మన రోజువారీ డైలీ లైఫ్ స్టైల్ అని మాట్లాడుతున్నాం. సో దీనికి ఇది థియరిటికల్గా దీని గురించిన అంశం ఇప్పటిదాకా. ఇకపోతే దీనికి సంబంధించిన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. ప్లెజెంట్ లైఫ్ స్టైల్, ప్లెజెంట్నెస్ కలిగినటువంటి ఒక 2-3 వ్యక్తుల్ని మనం జ్ఞాపకం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే యేసు ప్రభు ఉంటారు. ప్రతి వర్డ్కి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? యేసు ప్రభు. ఇక అంతకుమించి ఎవరిని చూపించలేం. ఈ ప్లెజెంట్నెస్, ఈ ఆహ్లాదకరమైన, కాంక్షణీయమైన, అతి కాంక్షణీయమైన ఆ యొక్క బ్రైట్ ఫేస్ ఎవరికి ఉంది అంటే యేసు ప్రభు నంబర్ 1. ఇక నంబర్ 2 ఒక స్త్రీని పరిచయం చేసుకుందాం. తన పేరు అబిగయిలు. అనండి ఒకసారి. పేరు వినే ఉంటారు. ఏమో పాస్టర్ గారు ఈ పేరు ఎప్పుడు వినలేదండి అంటే, మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ని రోజు చదువుతూ ఉంటే అప్పుడప్పుడు కనపడతా ఉంటాయి. అలాంటి క్యారెక్టర్స్ పరిచయం అవుతుంటారు. ఈ అబిగయిల్ అనే వ్యక్తి గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఈ అబిగయిల్ అనే వ్యక్తి తన యొక్క పర్సనాలిటీ ఎలాంటి పర్సనాలిటీ అంటే, బైబిల్లో ఎప్పుడైనా సరే పలానా స్త్రీ చాలా అందంగా ఉందనో, పలానా పురుషుడు చాలా చక్కని వాడనో, ఈ స్త్రీ చక్కనిదనో రాసుందంటే ఎప్పుడు కూడా దేవుడు పై రూపమును లక్ష్య పెట్టాడు. దేవుడు పై రూపమును లక్ష్య పెట్టని వాడు. పై రూపాన్ని బట్టి నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పడు. బైబిల్ ఇది మనకు పరలోకం నుండి పంపబడినటువంటి పుస్తకం. ఎవరి గురించి రాస్తున్నా సరే అది ఆత్మ సౌందర్యం అనే సంగతి మనం మర్చిపోవద్దు. అలాగే ఈ అబిగయిల్ గురించి కూడా సౌందర్యవతి అని రాసి ఉంటుంది. అయితే విషయం ఏంటంటే, ఈ అబిగయిల్ గురించినటువంటి ఒక మంచి సాక్ష్యం మనం చూస్తాం. ఎలాంటి సాక్ష్యం అంటే, ఈమె ఎలాంటి స్త్రీ అంటే బాగా గమనించాలి ఒకసారి. ఈమె మధ్యలో నిలబడ్డది ఒక దగ్గర మధ్యలో నిలబడి ఏం చేసిందంటే, చచ్చిపోయే వాళ్ళని చచ్చిపోకుండా ఆపింది, చావాల్సిన వారిని చావకుండా ఆపింది. నంబర్ 2, చంపే వాళ్ళని చంపకుండా ఆపింది. దట్ ఈస్ హర్ ప్లెజెంట్నెస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్లెజెంట్నెస్, ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం అంటే అర్థం ఏంటి గమనించండి ఒకసారి. ఒక వచనం చదువుదాం ఒకసారి. ఈ మాట చదువు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 32-33 వచనాలు. తన గురించి దావీదు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 32వ వచనం, 32-33 వచనాలు. దావీదు, నాకు ఎదురుపడుటకై నువ్వు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ అబిగయిల్ లాంటి వ్యక్తిత్వాన్ని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అంటే మనల్ని ఎలాగంటే చచ్చిపోయే వాళ్ళకి, చంపే వాళ్ళకి మధ్యలో నిలబెట్టాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. గమనించండి ఒకసారి. దావీదు అంటున్నాడు, ఇదిగో నిన్ను నాకు ఎదురు పడేటట్టు చేసిన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు స్తుతినందునుగాక. దేవుణ్ణి ఆశీర్వదిస్తూ లేకపోతే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అబ్బా దేవా ఎంత గొప్ప మేలు చేసావయ్యా. ఏంటా మేలంటే, ఈ స్త్రీ మధ్యలో అడ్డుపడింది నాకు. ఈ స్త్రీ అబిగయిల్ అనబడుతున్న ఈ స్త్రీ అడ్డుపడ చేసినటువంటి దేవా నీకు వందనాలు అని చెప్తున్నాడు. చదువు మళ్ళీ ఒకసారి. నేను పగ తీర్చుకొనకుండా, మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి. అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. తర్వాత నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండానట్లు నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వదించబడతావు.
నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఇది ఒక ప్లెజెంట్నెస్ అనే పదానికి ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్. నంబర్ 2 యేసుప్రభు నంబర్ 1 అయితే ఈ స్త్రీ నంబర్ 2 అవుతుంది. ఇలాగ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ఒక మచ్చుకి అనగా దేవుడు కోరదగినటువంటి, దేవుడు సంతోషించే క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా. దేవుడు కోరుకున్నటువంటి మన ముందు సాక్షులుగాను, మనకు మాదిరిగాను, మనం నడవలసిన మార్గాన్ని బోధించే, ఉపదేశించే వ్యక్తులుగా వీళ్ళు మన ముందున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే, దావీదు కోపం తెప్పించారు. దావీదుకి కోపం తెప్పించారు. ఎవరో కాదు, తన భర్తే. ఈ అబీగయలు భర్తనే దావీదు కోపానికి కారణం. దావీదు కోపానికి కారణం ఈ అబీగయలు భర్తనే. ఆయన పేరు నాబాలు. నాబాలు అంటే ఆ మాటకి అర్థం మోటువాడు, మూర్ఖుడు అని అర్థం. మూర్ఖత్వం, మోటుతనం అనేది ఇది ఆ యొక్క ప్లెజెంట్నెస్, ఆ యొక్క సౌందర్యానికి మరియు ఆ యొక్క ఆకర్షణీయతకి ఆపోజిట్ వర్డ్ అది నాబాలు. గమనించండి ఒకసారి. నాబాల్ అనే వ్యక్తి దావీదు కోపం రేపాడు. దావీదు కోపం వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? మామూలుగా నీకు నాకు వచ్చే కోపం వేరు, దావీదు కోపం వేరు. అర్థం ఏంటంటే, దావీదు అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే దేవుడు ఎవరిని పడితే వాళ్ళని అభిషిక్తుడిగా చేయడు కదా. అంత మందిలో, అంత గొప్ప జనాంగంలో నుంచి ఒక వ్యక్తిని, నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ఒక వ్యక్తిని చూసి, అబ్బా నాకు ఇష్టమైన వాడు ఒకడు వచ్చాడు, నాకు ఇష్టమైనటువంటి ఒకడు కలిగాడని చెప్పి ఆ వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. ఆయన పేరు దావీదు. దావీదు అనబడుతున్నటువంటి నా ప్రియుడు, నా ఇష్టానుసారమైనటువంటి వాడు అని దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. మనం కాదు ఇచ్చేది. నేను చాలా దేవునికి ఇష్టమైన వాడిని మనం అనుకుంటే కాదు, కానీ దేవుడు సర్టిఫై చేసిన వాడు దావీదు. అలాంటి దావీదు యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ఆనందించు ధ్యానించేవాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఉపదేశ సారం కలిగిన ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందిస్తూ ధ్యానించేవాడు. అలాంటి దావీదు కోపం రేపాడు. కోపం రేపితే కత్తి తీసుకొని, లేకపోతే నిజంగా చంపడానికే బయలుదేరాడు దావీదు. ఆ పంపబడినటువంటి ఆ యొక్క చంపడం కోసం బయలుదేరినటువంటి దావీదు కాస్త అబీగయలు కనుక అడ్డుపడి ఉండకపోతే చనిపోయేవాళ్ళు. దేవుడు ఈరోజు నన్ను పగదీర్చుకోనియకుండా అడ్డుపడేటట్టు నిన్ను చేసినందుకు మొదట దేవునికి స్తోత్రం. ప్రాణం తీయకుండా నన్ను ఆపడం కోసం నిన్ను పంపించినందుకు దేవునికి స్తోత్రం అని మొదట చెప్తూ, ఆ ప్లెజెంట్నెస్కి కారణం దేవుడు. నీలో ఉన్నటువంటి ఈ యొక్క బుద్ధి కుశలత, ఈ యొక్క రైట్ టైంలో రైట్ వర్డ్, రైట్ టైంలో రైట్ బిహేవియర్, రైట్ అప్రోచ్, లేకపోతే రైట్ రెస్పాన్స్ ఏదైతే ఉందో దేవుడు కోరుకునేది అది. ఎక్కడంటే చచ్చిపోయే వాళ్ళకి, చంపే వాళ్ళకి మధ్యలో నిలబడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి ఒకసారి. చచ్చిపోయే వాళ్ళకి, చనిపోయే వాళ్ళకి, చంపే వాళ్ళకి మధ్యలో నిలబడే ఆ ప్రత్యేకమైనటువంటి గుణము ఆమెకి ఎలా కలిగిందంటే దేవుని వల్ల కలిగిందట. దాన్ని చెప్తూ మెన్షన్ చేస్తూ దేవునికి మొదట స్తోత్రం అని చెప్పి, ఈ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకొని గ్రహించి ఈరోజు నువ్వు నాకు అడ్డుపడి, ఇదిగో నీ మంచి బుద్ధిని నువ్వు చూపించావు కదా, దీనివల్ల నువ్వు ఆశీర్వదించబడతావు అంటున్నాడు. ఈ అబీగయల్ అనే ఒక స్త్రీ ఆ యొక్క సాక్ష్యం ఎలాంటి సాక్ష్యం అంటే, అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్లెజెంట్నెస్. చంపాలనుకునేవాడు కూడా ఆగిపోయాడు. ఇదే మనము ఇంకో చోట కూడా చూస్తాం. యాకోబు దగ్గర కూడా చూస్తాం మనం. తనని చంపడానికి 400 మందితో కత్తి తీసుకొని వస్తున్నానని దగ్గరకు వచ్చి ఒకరి మీద ఒకరు పడి ఏడ్చుకునేదాకా మార్చగలిగాడు. దాన్ని ప్లెజెంట్నెస్ అంటాం. ఈ భూమి మీద పగ, ద్వేషము, అసూయ, కలహము అనే ఆ అవతల వాళ్ళ శరీర క్రియల్ని ప్రేరేపించే వ్యక్తిత్వాన్ని ఆపేసి ఒక ప్లెజెంట్ లైఫ్ స్టైల్ని మనం కలిగి ఉండడం కోసం దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇంకో వచనం చదువుదాం ఒకసారి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో. ఓకే, కొలస్సీ పత్రికలో పౌలు రాస్తున్న మాట ఇది. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకోవాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు. ఎలా ఉండాలి మీ సంభాషణ అంటే? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఎల్లప్పుడూ రుచి కలిగి ఉండాలి. కృపాసహితమైనదై ఉండనీయుడి. సంభాషణ, కన్వర్జేషన్, మాటలు
ఈ మాటలు అనేవే వెడగొడతాయి, ఈ మాటలు అనేవే చంపేస్తాయి, ఈ మాటలు అనేవే మనల్ని ఎక్కడ ఉండాలనో అక్కడ ఉంచుతాయి. అందరూ స్టేజ్ మీద కూర్చొని ఉంటారు, నోరు తెరిచేదాకా తెలియదు అందులో ఎవరు జ్ఞానో ఎవరు మూర్ఖుడో. నోరు తెరిచి మాట్లాడేదాకా మూర్ఖుడు కూడా జ్ఞాని అనబడతాడు. నోరు తెరవకుండా ఉన్నంతసేపు మూర్ఖుడు కూడా జ్ఞాని అనబడతాడు. గమనించండి ఒకసారి. ఇక్కడ కొలస్సీ పత్రికలో సంభాషణ, మన కన్వర్జేషన్, మన మాటలు మన ప్లెజెంట్నెస్కి కారణం. మన ప్లెజెంట్నెస్కి కారణం మన సంభాషణ, మన మాటలు. ఈ మాటలు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమని రాస్తుంది అక్కడ? మీ మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా రుచికరంగా, ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలి. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ. నిప్పు వేసినట్టుగా కాకుండా ఎలా ఉండాలట? ఒక్క మాటతో తగలబెట్టేయచ్చు. అందుకే యాకోబు రాస్తాడు, నాలుకతో వచ్చే చిన్నగా ఉన్నటువంటి అత్యంత చిన్న అవయవం అట. మనిషి బాడీలో అన్ని అవయవాలు నిలబడి ఉంటాయి. మనిషి బాడీలో అన్ని అవయవాలు నిలబడి ఉంటాయి. ఒక్కటే ఒక అవయవం పడుకొని ఉంటుంది. ఎవరు? టంగ్, నాలుక. ఓకే, ఈ నాలుక గురించి వాక్యం ఏం చెప్తుందంటే, ఈ నాలుక గట దేవుడు ఎవరికి లేని సెక్యూరిటీ ఇచ్చాడట. చుట్టూ పండ్ల లాంటి మంచి కవచాన్ని ఏర్పాటు చేశాడట. మళ్ళీ బయటికి రాకుండా చక్కగా పెదవులతో మూసిపెట్టాడట. ఇంతకంటే నీకేం చేయాలంటాడు. రాసింది బైబిల్లో రాసింది మాట. దేవుడు నాలుకను అద్భుతంగా ప్రొటెక్ట్ చేసి పెట్టాడట. సో ఆ నాలుకని భద్రంగా, యాక్చువల్గా అన్నీ నిలబడి ఉంటే, మన అవయవాలు అన్నీ నిలబడి ఉంటాయండి బాడీలో. ఈ ఒక్కటే పడుకొని ఉంటుంది ఎప్పుడు. దీంట్లో ఎముక ఉండదు, కానీ ఇది అరణ్యాలను చిచ్చుపెట్టేయగలదు, తగలబెట్టేయగలదు. ఆ అగ్ని దీనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నరకాగ్నితో కనెక్ట్ అయి ఉంటుందట. దీంట్లో నుంచి వచ్చే మాటలు హృదయంలో నిండిన దాని నుంచి వస్తాయట. అయితే హృదయంలో వాక్యం నింపుకుంటే వాక్యం మాటలు అనగా కృపాసహితమైన ఉప్పు వేసినట్టు రుచిగా ఉండే మాటలు వస్తాయి. బాగా వినాలి ఈ మాట. అయితే ఎందుకని ఉప్పు వేసినట్టు ఉండాలి? ఓకే, మిగతా టేస్ట్ అంటానికి చాలా టేస్ట్లు ఉన్నాయి కదా. స్వీట్ వేసినట్టుగా ఎందుకని లేదు? లేకపోతే మంచి టేస్ట్ కోసం ఇంకేదో మసాలా వేసినట్టు అనొచ్చుగా. ఉప్పు అనే పదం ఎందుకు వాడుతున్నారంటే, బాగా వినాలి ఈ మాట. సాల్ట్ అనేది ఎప్పుడు కూడా బైబిల్ ప్రకారం, బైబిల్లో సాల్ట్ అనేది దేనికి వినియోగించబడుతుంది? సాల్ట్, బైబిల్లో సాల్ట్కి ప్రత్యేకత ఏంటంటే, సాల్ట్ అంటే ప్రిజర్వేటివ్, భద్రపరచడం కోసం సాల్ట్ వాడతారు. ఓకే, ఆ నిబంధనని ఉప్పు నిబంధన అని రాసి ఉంటుంది. ద కవెనెంట్ ఆఫ్ సాల్ట్ అంటాం. కవెనెంట్ ఆఫ్ సాల్ట్ అంటే సాల్ట్ అనేది ప్రిజర్వ్ చేస్తుంది, కాపాడుతుంది, భద్రపరుస్తుంది, నాశనం అయిపోనియదు సాల్ట్. బాగా వినాలి ఒకసారి. ఈ భూమి మీద మనము లోకమునకు ఏమై ఉన్నామట? ఉప్పై ఉన్నాం. మనం ఉన్నాం కాబట్టి లోకానికి ఏం కాదు. పౌలు ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఓడ బద్దలైపోయి అందరూ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. పౌలు అంటాడు, ఎవరు తెలుసా, మీలో ఒక్కడికి కూడా ఒక్క వెంట్రుకు కూడా రాలదు, మీరందరూ క్షేమంగా ఉంటారు అంటాడు. ఎంత కాన్ఫిడెన్స్ అంటే, అంత కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే, మీ అందరి మధ్యలో నేనున్నాను అంటాడు. నేనున్నాను కాబట్టి నాకేం కాదు, కాబట్టి మీకు కూడా ఏం కాదు, నాతో ఉన్నంతసేపు మీకేం కాదు అంటాడు. అంటే మనము లోకమునకు ఉప్పై ఉన్నామంటే ప్రిజర్వేటివ్, అనగా ఈ లోకాన్ని భద్రపరచడానికి మనం ఉన్నామని అర్థం. చూడండి ఒకసారి. నోవాహు అనే నిర్దోషి నీతిమంతుడు లోకల్లో ఉన్నంతసేపు, అనగా ఈ ప్రపంచంలో నడుస్తున్నంతసేపు ఆ లోకం మీదకి లేకపోతే భూమి మీదకి వర్షపు చినుకు కూడా రాదు. ఎప్పుడైతే నోవాహు ఓడలోనికి వెళ్ళి డోర్ లాక్ చేయబడుతుందో అప్పుడు ఆ 40 రోజుల జలప్రళయం వస్తుంది. అంటే నోవాహు అనే ఒక నిర్దోషి నీతిమంతుడు యథార్థపరుడు ఎవరైతే ఉన్నారో అతడు లోకల్లో ఉన్నంతసేపు 120 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 120 years. ఈ లోకం మీదికి ఒక గొప్ప ఉగ్రత రాబోతుంది అని చెప్పి తెలిసిన తర్వాత 120 years ఆగి కడుతూనే ఉన్నాడు, స్లోగా కడుతున్నాడు. 120 సంవత్సరాలు ఎవరైనా ఏదైనా కడతారా? ఓడ కట్టడానికి ఓడని కన్సిడర్ 120 years పడుతుందా? కారణం ఏంటంటే ఆ కట్టడానికి ఆయన టైం పట్టలేదు, కానీ ఎవరన్నా మారతారేమో, ఎవరన్నా మారి ఆ ఓడలోకి వస్తారేమో అని చెప్పి తన ఆ కుటుంబం ద్వారా ఆ యొక్క నిర్దోషత్వం యొక్క మెసేజ్ ఇస్తున్నాడు. కానీ ఎవరు వినలేదట. ఎవరు వినకపోతే ఆఖరికి ఆ జీవరాశి లోపలికి రావాల్సి వచ్చింది. ఆయన ఓడ కట్టింది ఎందుకంటే ఆ కాలంలో కొంతమంది నన్ను రక్షిద్దామని,
గమనించండి ఒకసారి, నోవాహు బయట ఉన్నంతసేపు లోకం ప్రిజర్వ్ చేయబడి, ఎప్పుడైతే నోవాహు లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేయబడిందో అప్పుడు జలప్రళయం ప్రారంభమైంది. అలాగే మనము ఈ లోకానికి ఉప్పై ఉన్నాం, అంతేకాదు గమనించండి ఒకసారి, ఉప్పు అనేది ప్రిజర్వేటివ్. అంటే నువ్వు ఒక సంభాషణ, ఒక మాట మాట్లాడవంటే దట్ వర్డ్, ఆ వర్డ్ ఏం చేయాలంటే ప్రిజర్వేటివ్ లాగా ఉండాలి, భద్రపరిచేదై ఉండాలి, కాపాడేదై ఉండాలి, రిలేషన్ని కట్టేది కాపాడేదై ఉండాలి, నాశనం చేసేది పాడు చేసేది అయి ఉండకూడదు. ఇది మనం తెలిసి ఉండాల్సిన, మనకు తెలుసుకోవాల్సిన, మన నుంచి దేవుడు కోరుకునే ప్లజెంట్నెస్ అది. గమనించండి ఒకసారి, ఈ ఉప్పును జనరల్గా అయితే క్రైస్తవ సమాధి విధానం చూస్తే ఒక్కో చోట ఒక్కో రకంగా చేస్తున్నారు. కానీ ఒరిజినల్గా బైబిల్ ప్రకారం మాట్లాడితే ఒక ట్యాంక్ కట్టాలి ముందు. ఓకే, ఒక ట్యాంక్ని రాళ్ళతో లేకపోతే ఒక కాంక్రీట్ ట్యాంక్ కట్టిన తర్వాత ఆ బాడీకి సంబంధించినటువంటి ఆ యొక్క పెట్టెని లోపల పెట్టే ముందు ఏమేయాలి, లోపల సాల్ట్ వేస్తాం. ఓకే, సాల్ట్ వేసి మళ్ళీ అది పెట్టి సాల్ట్తో నింపిన తర్వాత దెన్ దాని మీద బండలతో క్లోజ్ చేస్తారు. ఏదో ట్యాంక్ని క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు మట్టేస్తాం. బాడీని డైరెక్ట్గా మట్టికి ఎక్స్పోజ్ అయ్యేలా పెట్టొద్దు, లేదా పెట్టని డైరెక్ట్గా మట్టికి ఎక్స్పోజ్ అయ్యేలా ఎందుకంటే వి బిలీవ్ సంథింగ్ యునిక్. ఏంటి తెలుసు, అది పునరుత్థానాన్ని నమ్ముతున్నాం మేము. ఒక దినమున ఈ శరీరము తిరిగి లేస్తుందని నమ్ముతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దినమున ఈ శరీరము తిరిగి లేస్తుందని నమ్ముతున్నాం కనుక ఇది యాక్చువల్గా జరిగే విధానం. సో పాయింట్ ఏంటంటే ఉప్పు అనేది ప్రిజర్వేటివ్. ఎందుకంటే ఆ బాడీ కుళ్ళు పట్టకుండా, ఆ బాడీ ఇదైపోకుండా, డికే అవ్వకుండా ఆ ఉప్పు అనేది కాపాడుతుంది అనేది మా ఉప్పు గురించినటువంటి విషయం. అది గమనించండి ఒకసారి. ఈ సాల్ట్ని ప్రిజర్వేటివ్ అనగా అది కాపాడి భద్రపరిచేది. అంటే మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అంటే కేవలం రుచి కోసం ఉప్పే కాదు, నీ సంభాషణ ద్వారా కట్టాలి, నీ సంభాషణ ద్వారా కూలిపోనివ్వద్దు, నీ సంభాషణ ద్వారా నాశనం అయిపోని, నీ సంభాషణ ద్వారా రీకన్స్ట్రక్ట్ చేసేదై ఉండాలి. అబిగైల్ను చూసి మనం నేర్చుకుంటాం. ఆ యొక్క నాబాలు చనిపోకుండా ఆ రోజు ఆపడానికి, అది నిర్దోషి అయినటువంటి దావీదు చేతులు రక్తం అంటకుండా ఉండడం కోసం అటు దావీదును ఇటు నాబాల్ని ఇద్దరిని కాపాడింది. నరహత్య అనే నింద తన మీద పడడం ద్వారా తన చేతులకు రక్తం అంటకుండా దావీదును కాపాడింది. అట్ ద సేమ్ టైం నాబాల్ అనబడుతున్నటువంటి ఒక మోటు వాడైనటువంటి వ్యక్తిని కూడా చనిపోకుండా ఇంకొక ఆపర్చునిటీ దొరికింది, తనకి మారు మనసు పొందడానికి ఆపర్చునిటీ దొరికింది. దేవునికి స్తోత్రం. ఇక ప్లజెంట్నెస్ అనే దానికి రైట్ ఎగ్జాంపుల్ యేసుప్రభు మాట్లాడుకున్న 2 అబిగైలు. ప్లజెంట్నెస్ అనేది కేవలం ముఖవర్చస్సు మాత్రమే కాదు, ప్లజెంట్నెస్ అనేది మన మాట తీరు అని మాట్లాడుకున్నాం. మన సంభాషణ కట్టేది, నిలబెట్టేది, ఆ యొక్క కన్స్ట్రక్ట్ చేసేది అయి ఉండాలని మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకొక వ్యక్తిని ఎగ్జాంపుల్గా పరిచయం చేస్తాను. క్రొత్త నిబంధనలో నుండి ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు బర్నబా. అనండి ఒకసారి. బర్నబా అనే మాటకి అర్థం ఏంటంటే తెలుగులో మనకి హెచ్చరిక పుత్రుడు అని రాసి ఉంటుంది. కానీ హెచ్చరిక పుత్రుడు కాదు, కానీ నిజానికి ఆ మాటకి అర్థం ఏంటంటే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని అర్థం. ఆయన పేరేం పేరు? సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్ చేయడానికి పుట్టాడట. సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఆ మాటకి అర్థం సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. బర్నబా. ఈ బర్నబా అనే వ్యక్తి ఎంత ఎంకరేజింగ్గా ఉంటాడంటే, ఈ వ్యక్తికి నీకు నాకు సంబంధం ఉంది, మనకు ఆయనకి ఏ కనెక్షన్ లేదు అంటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ బర్నబా అనేవాడు ఒక్కడు లేకపోతే చరిత్రలో, ఈ బర్నబా అనేవాడు లేకపోతే ఈరోజు నువ్వు నేను పట్టుకున్న ఈ బైబిల్ నీ దాకా నా దాకా వచ్చేది కాదు. బర్నబా లేకపోతే మన దాకా పరిచర్య వచ్చేది కాదు, స్వార్థ అందేది కాదు. మనం ఈరోజు రక్షణ కలిగి ఉండి ఇలాగా దేవుని సన్నిధిలో జీవం కలిగిన దేవుని ఆరాధించే పరిస్థితిలో మనం ఉండేవాళ్ళం కాదు. బర్నబా బట్ ఆయన అంత ఫేమస్ పర్సనాలిటీ ఏం కాదు. పౌల్లాగా ఫేమస్ కాదు, పేతురులాగా ఫేమస్ కాదు. కానీ ఫేమస్ అయి ఉండకపోవచ్చు కాక, కానీ ఉప్పు వేసినట్టుగా ఉండే సంభాషణ కలిగిన ఒక ప్లెజెంట్ లైఫ్ స్టైల్ కలిగిన వ్యక్తి. ఇతడు లేవీయుడు. లేవీయుడు అంటే ఆ యొక్క ఇశ్రాయేలు గోత్రాల్లోకి వెళ్ళా శ్రేష్టమైనటువంటి గోత్రం, దేవుని యాజకత్వం కొరకు ప్రతిష్ఠించబడినటువంటి గోత్రం లేవి గోత్రం. ఈయన తన యొక్క ఆస్తిని అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టాడట. అపోస్తల పాదాల దగ్గర పెట్టే అంతగా తగ్గింపు కలిగినటువంటి, తర్వాత పరిచర్య మీద భారం కలిగిన, దేవుని రాజ్య స్వార్థ మీద బాగా భారం కలిగినటువంటి వ్యక్తి బర్నబా.
ఈ బర్నబా లేకపోతే పౌలు అనేవాడు, అపోస్తలుడైన పౌలు అనేవాడు, ఈయన అన్యజనులకు అపోస్తలుడు అంటాం. పౌలుని ఏమంటాం? అన్యజనులకి అపోస్తలుడు. బాగా గమనించండి ఒకసారి. ఈ అపోస్తలుడైన పౌలును శిష్యులతో కనెక్ట్ చేసిన వాడు, అపోస్తలుడైనటువంటి పౌలు గురించి శిష్యుల మధ్యలో ఒక అనుసంధానకర్తగా ఈ వ్యక్తి ఉంటాడు బర్నబా. అంత ఇంపార్టెంట్ అంటే బాగా గమనించండి ఒకసారి. పౌలు రాకముందు వరకు సువార్త పరిచర్య ఇశ్రాయేళ్ల మధ్యలోనే ఉంది. వాళ్ళు నమ్మింది ఏంటంటే యేసు ప్రభువు ఇశ్రాయేళ్ల కోసం మాత్రమే వచ్చాడని నమ్మారు. అన్యజనులకు సువార్త అనే అంశాన్ని వాళ్ళు నమ్మలేదు, వారికి చెప్పబడలేదు. అందుకే పౌలు డైరెక్ట్గా చెప్తాడు, ఇది నాకు రివీల్ చేయబడిన, నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. అన్యజనులకి సువార్త అనేది, అన్యజనుల రక్షణ అనేది దేవుడు నాకు బయలుపరిచిన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతకి నేను పరిచారకుడును, అన్యజనులకు అపోస్తలుడు అని పరిచయం చేసుకుంటాడు. ఈ అన్యజనులకి బాగా గమనించండి ఒకసారి. భారతదేశానికి యేసుప్రభు శిష్యుడు అయినటువంటి ఎవరొచ్చారు? తోమా వచ్చాడు. తోమా భారతదేశానికి ఎన్నిసార్లు వచ్చాడు తెలుసా? థామస్ భారతదేశానికి 2 సార్లు వచ్చాడు. ఎన్నిసార్లు? 2 times. ఎందుకు 2 సార్లు అంటే, ఫస్ట్ టైం తోమా భారతదేశానికి రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడున్న ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడానికి రాలేదు ఆయన. ఫస్ట్ టైం ఆయన వచ్చింది ఎందుకంటే, భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కేరళ మరియు తమిళనాడు ప్రాంతాల్లో సొలొమోను కాలంలో ఉన్నటువంటి యూదులు ఉన్నారు. సొలొమోను కాలం నుంచి యూదులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ వ్యాపారాలు చేసేవారు. దీనికి మనకి ఎవిడెన్స్ ఉంది. ఎలాంటి ఎవిడెన్స్ అంటే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్రాయేల్ ప్రైమ్ మినిస్టర్కి అనగా బెంజమిన్ నెతన్యాహుకి ఆయన ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పత్రం, అనగా అప్పటి పాతకాలాన్ని పత్రం, తామ్రపత్రం అంటాం వాటిని, కాపర్ ప్లేట్స్ అంటాం కదా. ఆ తామ్రపత్రం అనేది క్రీస్తుకు పూర్వమే యూదులైన వారు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, ఇక్కడ మీరు జీవించవచ్చు అని వాళ్ళకి అప్పుడున్నటువంటి రాజులు వారికి ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్స్ అన్నమాట, తామ్రపత్ర. ఈ తామ్రపత్రాల్ని ఎవరిచ్చారు? నరేంద్ర మోడీ, భారతదేశ ప్రధాని, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కి గిఫ్ట్గా ఇచ్చారు. దీనికి న్యూస్ అవి మీరు చూస్తే మీకు తెలిసిపోద్ది. పాయింట్ ఏంటంటే, క్రీస్తుకు పూర్వమే ఇక్కడి నుంచి అనేకమైనటువంటి ఏమంటామంటే యొక్క ఇశ్రాయేలు దేవుని మందిరంలో కూడా కొన్ని వస్తువులు ఇక్కడి నుంచి వెళ్ళాయి, కొన్ని వస్తువులు భారతదేశం నుంచి వెళ్ళాయి. సొలొమోను కట్టిన మందిరంలో ఉపయోగించిన కొన్ని వస్తువులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన ఆధారాలు ఉన్నాయి. సరే, నా పాయింట్ ఏంటంటే, అలాంటి ఇక్కడున్నటువంటి యూదులైనటువంటి వారికి ఇదిగో క్రీస్తు యేసు మనల్ని దర్శించాడు, దేవుని కుమారుడైన ఆ యొక్క మెస్సయ్య లేకపోతే ఆ యొక్క ప్రవచనంలో చెప్పబడినటువంటి క్రీస్తు ఇశ్రాయేలుని దర్శించాడు అని చెప్పడం కోసం ఆ క్రీస్తు శిష్యుడైన తోమా యూదుల దగ్గరికి వచ్చాడు. మొదటిసారి యూదుల మధ్యలో ఆయన సువార్త చేశాడు. సువార్త చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి ఆ యొక్క హెడ్ క్వార్టర్స్కి అనగా తిరిగి తన ప్రాంతానికి అనగా యెరూషలేముకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళే లోపు జరిగిన విషయం ఏంటంటే, అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త అప్పుడు వినపడతా ఉంది. ఏంటి ఆ సువార్త అంటే, సువార్త యూదులకి మాత్రమే కాదు అన్యజనులకు కూడా. మీరు అపోస్తల కార్యం చదివితే 10వ అధ్యాయం దాకా ఒక్క యూదుడు కూడా, ఒక్క అన్యజనుడు కూడా రక్షణ పొందలేదు. అనగా అపోస్తల కార్యం 1 నుండి 10వ అధ్యాయం దాకా అక్కడ మీకు కనిపించిన ప్రతి వ్యక్తి యూదులే రక్షణ మార్మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, అన్ని ఒక్క 10వ అధ్యాయంలో రోమీయులకి సువార్త అందినట్టుగా చూస్తాం. అప్పుడు పేతురు ఆశ్చర్యపోతున్నాడు, ఇదేంటిది, అన్ని జనులకు కూడా సువార్త ఉందా, అన్ని జనులకు కూడా ఈ రక్షించబడే అవకాశం ఉందా అని పేతురు ఆశ్చర్యపోతున్నాడు. అలాంటి సందర్భంలో ఈ పౌలు అన్యజనులకు అపోస్తలుడు అనే టైటిల్తో ఆయన బయటికి వచ్చాడు. అయితే పాయింట్ ఏంటంటే, రెండోసారి తోమా పౌలు యొక్క సువార్త చేత ప్రభావితుడై అన్యజనులకు కూడా సువార్త చెప్పాలి కదా అని చెప్పి రెండోసారి మళ్ళీ భారతదేశానికి వచ్చాడు. ఈసారి వచ్చింది యూదుల కోసం కాదు, ఈసారి వచ్చింది, అందుకే మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఎవరేమనలేదు. సెకండ్ టైం వచ్చినప్పుడే ఆయన హతసాక్షిగా మారాడు భారతదేశంలో. కారణం ఏంటంటే, యూదులకే సువార్త చెప్తే ఎవరేమనరు, అన్యజనులకు సువార్త చెప్పినప్పుడే ఆయన్ని చంపాల్సి వచ్చింది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నా పాయింట్ ఏంటంటే, అన్యజనులకి సువార్త అందడానికి కారణం పౌలు అయితే, ఆ పౌలుని అపోస్తలులకి పరిచయం చేయడానికి అనుసంధానకర్తగా ఎవరున్నారు? సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ బర్నబా అనే వ్యక్తి ఉన్నాడు. ద మోస్ట్ ప్లెజెంట్ పర్సనాలిటీలో ఈయనని పరిచయం చేసుకోవచ్చు మనం. దేవునికి స్తోత్రం. ఇవి 3 యేసు ప్రభువు, అబిగయలు మరియు బర్నబా, ఈ ముగ్గురు కూడా ఆ యొక్క ప్లెజెంట్నెస్కి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్. దేవునికి స్తోత్రం. ఇకపోతే ఈ ప్లెజెంట్నెస్ లేని విషయాలు జ్ఞాపకం చేస్తాను. నెగిటివ్ వర్డ్. వాట్ ఈస్ ద నెగిటివ్ వర్డ్? ఈ యొక్క ప్లెజెంట్నెస్కి నెగిటివ్ వర్డ్ ఏంటంటే, దాన్ని లోయెస్ట్ వాల్యూ అంటాం. ఒక స్కేల్లో ఎలాగైతే హైయెస్ట్ వాల్యూ అండ్ లోయెస్ట్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ హైయెస్ట్ వాల్యూ ఏమో ప్లెజెంట్నెస్ అనే మాటకు అర్థమైతే, లోయెస్ట్ వాల్యూ ఏంటంటే ఆ మైనస్ వాల్యూ. ఆ యొక్క లోయెస్ట్ వాల్యూ ఏదైతుందో దాని నెగిటివ్ వర్డ్. ఆ ప్లెజెంట్నెస్ అనే పదం యొక్క నెగిటివ్, స్వరూపమైనను సొగసైనను లేనివాడు అంటే ఫిజికల్ అపియరెన్స్ మాత్రమే కాదు. దేవుడు కోరుకునేది ఫిజికల్ అపియరెన్స్ గురించి కాదు. అవర్ కన్వర్జేషన్, మన మాటల గురించి ఎక్కువ మాట్లాడబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ లోయెస్ట్ వాల్యూకి లోయెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే, నెగిటివ్ ఎగ్జాంపుల్ ఎవరంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అబిగయలు యొక్క భర్త అయినటువంటి నాబాల్. దేవుని గురించిన అవగాహన లేదు, దేవుడు ఎవరో తెలియదు, దేవుని ఉద్దేశం ఏంటో తెలియదు, దేవుని చిత్తం ఏంటో తెలీదు. నాబాల్ అనండి ఒకసారి. ఈయన ప్రాబ్లం ఏంటో తెలుసా? న్యూస్ వర్సెస్ ద వర్డ్. వార్తలు విని ఒక అభిప్రాయానికి రావడం, వాక్యం ధ్యానించి ఒక అభిప్రాయానికి రావడం, రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. వార్తలు వినడం తెలుసు కదా, కరోనా వచ్చిందంట ఇంకా భయపడదాం మనం, ఏదో అయిపోయిందంట భయపడదాం మనం, ఎందుకంటే వార్తలు చూసి ఒక ఒపీనియన్కి వచ్చేస్తాం మనం. కానీ గమనించండి ఒకసారి, ఈయనకు తెలిసిన వార్త దావీదు గురించి ఆయన ఏమన్నాడంటే, ఒక మాట అన్నాడు, అది వార్త, ఒక న్యూస్. అది బాగా వినాలి ఒకసారి. న్యూస్ ఏంటంటే, దావీదు అనేవాడు ఎవరు అంటే దేవుని అభిషిక్తుడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు. కానీ ఈయనకు తెలిసిన వార్త ఏంటో తెలుసా? యజమాని దగ్గర నుంచి పారిపోయినటువంటి ఒక దాసుడు, లోబడ్డం తెలియని, విధేయత తెలియనటువంటి యజమాని దగ్గర నుంచి పారిపోయినటువంటి ఒక దాసుడు అని తెలిసి ఈయనకి. ఎవరు చెప్పారు ఈయనకంటే? న్యూస్ ఛానల్స్ అవే చెప్తాయి. న్యూస్ ఛానల్స్ ఏం చెప్తాయంటే, నేను న్యూస్ చూడొద్దు, న్యూస్ ఛానల్ అనుసరించొద్దని నేను చెప్పను. కానీ పాయింట్ ఏంటంటే, దేవుని వాక్య ధ్యానానికి విలువ ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యజమానుడు అనబడుతున్నటువంటి, తన సౌలు అనబడుతున్న యజమాని దగ్గర నుంచి పారిపోయి సౌలుకు లోబడ్డం తెలియనటువంటి ఒక వ్యక్తిగా ఈయనకి తెలుసు. దావీదు ఎవడు? యజమాని దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఈ భూమి మీద అంటాడు. అలా మాట్లాడిన మాటకు కారణం ఏంటంటే తన న్యూస్. ఈ యొక్క ఒక ఒపీనియన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడడం ద్వారా, న్యూస్ని బేస్ చేసి ఎవరో చెప్పారు, ఎవరో అన్నారు, ఇది అంట అదంట అని చెప్పి మాట్లాడుతున్న ప్రతిసారి మనం చేసేది ఆల్మోస్ట్ నెగిటివ్ థింగ్సే చేస్తాం మనం. సో వాక్య ధ్యానంలో నుంచి మాట్లాడడం, దేవుని అవగాహన నుంచి మాట్లాడడం వేరు. అబిగయలు దేవుని అవగాహన నుంచి మాట్లాడితే, ఈ నాబాలు ప్రాబ్లం అనగా తన ప్రాణం మీదకి ఎలా తెచ్చుకున్నాడో తెలిస్తే, న్యూస్ని ఫాలో అవ్వడం, న్యూస్ని బట్టి ఒపీనియన్ని ఫ్రేమ్ చేసుకోవడం. ఇదిగో ఆ నాబాలు ఏమంటాడంటే, దావీదు అనే ఒక యజమాని దగ్గర నుంచి పారిపోయినటువంటి ఒక దాసుడు. ఈ న్యూస్ని ఫాలో అవ్వడం ద్వారా, ఇది ఓన్లీ న్యూసే కాదు, మన రోజువారీ మన డైలీ లైఫ్లో కూడా ఎవరి గురించో ఏదో వింటాం, అవునంట కదా అదంట కదా అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఒపీనియన్ని ఫామ్ చేసుకొని మాట్లాడతాం. అది కాదు. కానీ వాక్యంలో నుండి వ్యక్తిగతంగా ఆలోచించడం, ఉప్పు వేసినట్టుగా మన సంభాషణ ఉండడం గురించి మాట్లాడుకుంటున్నాను. ఇది ఒకటైతే ఇంకా 2-3 ఉన్నారు. ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. సామెతల గ్రంథం 21:9 గయ్యాలి భార్య అని రాసి ఉంటుంది. తీయకండి, అది అంత చదువుకోవాల్సిన విషయమేం లేదు. సో నెగిటివ్ పాయింట్ అది, గయ్యాలి భార్య. ఇకపోతే పరిసయ్యులు, తర్వాత వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క హయ్యెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూ దాకా ప్లెజెంట్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇందులో దీని గురించి ఇంకొక విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఈ మెజర్ చేసుకునే స్కేల్ ఎలా ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తాను. హయ్యెస్ట్ వాల్యూ ఎలా ఉంటుందంటే, అబిగయలు బర్నబా యేసుప్రభులాగా పైకెత్తి అనుసంధానం చేస్తూ కలుపుతూ, చచ్చేవాళ్ళు చచ్చిపోకుండా, చంపేవాళ్ళు చంపకుండా ఆపే స్థాయి వ్యక్తిగత ఆత్మీయ జీవితం, తర్వాత మాటలు, సంభాషణ, ఉన్నతమైన విలువలతో కూడినటువంటి జీవితం జీవించడం ప్లెజెంట్నెస్ అంటాం దాన్ని. రెండవది,
ఈ ప్లెజెంట్నెస్ తర్వాత రెండవ విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ స్టేజ్ అంటాం. ఇంటర్మీడియట్ స్టేజ్ లేకపోతే ఆ యొక్క దాన్ని ఏమంటామంటే మోడరేట్ స్టేజ్ అంటాం. అనగా హైయెస్ట్ వాల్యూ కంటే కొంచెం తక్కువ. మరీ అంత ప్లెజెంట్గా కనిపించకపోవచ్చు కాక, కానీ న్యూట్రల్గా ఉంటాం. అటు మంచి మాట్లాడడం, ఇటు చెడు మాట్లాడడం, తప్పు చెప్పం, రైటు చెప్పం, న్యూట్రల్గా ఉంటాం, మనకెందుకులే అనే మోడరేట్ వాల్యూ. సో మనం ఎక్కడున్నామో పరీక్షించుకోవడం కోసం ఈ స్కేల్ని వాడుకుంటున్నాం. ఈ ప్లెజెంట్నెస్ అనే ఈ స్కేల్ని మనం స్వరూపము సొగసైనం లేనివాడుగా మారిన యేసు అతికాంక్షణీయుడుగా ఉండే హైయెస్ట్ లెవెల్ స్కేల్ నుంచి లోయెస్ట్ స్కేల్ దాకా ఆయన ఎలా ప్రయాణించాడో దాని అర్థాన్ని మనలో ఏం కోరబడుతుందో నేర్చుకుంటున్నాం. గమనించండి ఒకసారి. న్యూట్రల్గా, మంచి కాదు చెడు కాదు, అవును కానీ కాదు కానీ ఏం చెప్పం కానీ న్యూట్రల్గా ఉంటాం. సో దీనివల్ల మనం ఎవరిని నష్టపరచం అనుకుంటాం, కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? బాగా వినాలి మాట. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అని రాసి ఉంటుంది. నాతో కలిసి సమకూర్చని వాడు, నేనేమి సమకూర్చేంతగా పని చేయట్లేదు కానీ అలానే ఎవరిని చెదరగొట్టట్లేదండి, ఖాళీగా ఉన్నానంటాం. కానీ విషయం ఏంటంటే ఖాళీగా ఉండడం కూడా చెదరగొట్టడంతో సమానం. న్యూట్రల్గా ఉండడం కూడా నెగిటివ్గానే కౌంట్ చేయబడుతుంది వాక్యంలో, దేవుని రాజ్యంలో. సో గమనించండి ఒకసారి. ఈ న్యూట్రల్గా ఉండడం ఏదైతుందో, అనగా నేను అవునని కానీ కాదని కానీ అనను, లేకపోతే నేను న్యూట్రల్గా ఉంటాను, మంచి మాట్లాడను చెడు మాట్లాడను, సైలెంట్గా నోరు మూసుకొని ఉంటాను. సో ఆ మాట్లాడకపోవడం అనేది మనం అనుకుంటాం చాలా మంచి పని చేస్తున్నాం అనుకుంటాం, కానీ అసలు విషయం ఏంటంటే దట్ ఈస్ ద మోడరేట్ లేకపోతే ఇంటర్మీడియట్ వాల్యూ అది. బట్ లోయెస్ట్ వాల్యూ ఏంటంటే ద మోస్ట్ అగ్లియెస్ట్ లేకపోతే అగ్లీ పర్సనాలిటీ కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం. దీనికోసం ఒక 4 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. ఎలాగా ఈ యొక్క ప్లెజెంట్నెస్ని మనలో కలిగి ఉండాలి, ఈ ప్లెజెంట్నెస్ని కలిగి ఉండడానికి సంబంధించిన ఒక 4 మాటలు ఫాస్ట్గా మీకు జ్ఞాపకం చేసి క్లోజ్ చేస్తారు. 4 మాటలు. నంబర్ 1, మొదటి మాట ఇందాక చదివాం మనం, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో. ఓకే, నేను చెప్పినట్టు చెప్పండి ఒకసారి. స్పీక్ గ్రేషియస్లీ. కృపాసహితమైన వచనం మాట్లాడడం, మేలైన వచనాన్ని ఆలోచించి బుద్ధితో జ్ఞానంతో మాట్లాడడం, అవగాహనతో మాట్లాడడం. ఈ మాట నెక్స్ట్ ఏం చేస్తుందో కొద్దిగా ఆలోచించి మాట్లాడడం. కృపాసహితమైనటువంటి వచనం. ఒక్కసారి మళ్ళీ చదువుదాం ఒకసారి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4 మాటలు చెప్తాను నేను, 4 మాటలు గుర్తుపెట్టుకుందాం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను, రుచి కలిగినటువంటి సంభాషణ కృపాసహితమైన సహితముగాను ఉండనియండి. మాటలు కృపాసహితంగా, గ్రేషియస్ వర్డ్స్ అనండి ఒకసారి. కృపాసహితమైనటువంటి మాట అంటే ఇది అపోజిట్ హేట్రెడ్. విద్వేషము ద్వేషాన్ని పక్కన పెట్టి గ్రేస్ని ఇంపార్ట్ చేస్తూ మాట్లాడే మాటలు. ఇది నేర్చుకోవడం, కల్టివేట్ చేయడం అంటాం. ఈ యొక్క ప్లెజెంట్నెస్ని కల్టివేట్ చేయడం కోసం మొదటి విషయం గ్రేషియస్గా మన సంభాషణ, కుటుంబంలో కావచ్చు, మన వర్క్ చేసే ప్లేస్లో కావచ్చు, మన ఎక్కడున్నా సరే ఈ ప్లెజెంట్ సంభాషణ చాలా అవసరం. ఇది చాలా ప్రాముఖ్యమైన మన సాక్ష్యానికి సంబంధించిన విషయం ఇది. నంబర్ 1, గ్రేషియస్ కన్వర్జేషన్. గ్రేషియస్ కన్వర్జేషన్. రెండోది ఎంకరేజ్మెంట్ అని చెప్తా. ఎంకరేజ్మెంట్ వర్డ్ అనండి ఒకసారి. ప్రోత్సాహకరమైనటువంటి సంభాషణ. అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. అపోస్తల కార్య గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొని ఉండండి అని అందరినీ హెచ్చరించి. అందరినీ యాక్చువల్గా తెలుగులో మనకి హెచ్చరించనని ఉంది, బట్ యాక్చువల్గా ఎంకరేజ్ చేశాను అని అర్థం. వార్నింగ్ ఇచ్చాడని కాదండి, ఎంకరేజ్ చేశాడట. ఇంకొంచెం హత్తుకొని ఉండండి. ఓకే, ఇప్పటిదాకా దేవుని కృప పొందారు మీరు, ఇప్పటిదాకా దేవుని కృపను మీరు పొందుకున్నారు కదా. అంత్యోక్య సంఘంకి వచ్చి ఆయన చూసి చెప్తున్నాడు, అబ్బా ఎంత గొప్ప కృప అండి మీది, చాలా బాగున్నారు మీరు. అయితే ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తున్నాడు. హెచ్చరించడం అంటే వార్నింగ్ ఇవ్వడం అని కాదు, అక్కడ యాక్చువల్గా ఎంకరేజ్ చేస్తున్నాడు.
ఆ వర్డ్ ఎంకరేజ్మెంట్ అని అర్థం. మీరు ఇంగ్లీష్లో ఎంకరేజ్మెంట్ అనే వర్డ్ చూస్తారు. పాయింట్ ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇప్పటిదాకా ఉన్నది చాలు అని అక్కడితో ఆగిపోకండి, ఇంకొంచెం దేవుణ్ణి హత్తుకొని జీవించండి. ఇంకొంచెం దేవుణ్ణి హత్తుకొని ఎంకరేజింగ్ వర్డ్స్. నెంబర్ 1 గ్రేషియస్ స్పీచ్ అయితే అనగా గ్రేషియస్ కన్వర్జేషన్ అయితే, సెకండ్ 1 ఎంకరేజింగ్ కన్వర్జేషన్ అనగా అవతల వాళ్ళ యొక్క చూడండి ఒకసారి చాలాసార్లు మనము ఇన్ఫ్లుయెన్స్ చేయబడతామా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తామా, ఇది దేవుడు కోరుకునేది. బాగా గమనించాలి ఒకసారి. నాబాల్ అనేవాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దావీదు అనేవాడు చంపడానికి బయలుదేరాడంటే ఇప్పుడు దావీదు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడా, ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డవాడా? ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం చేయబడ్డాడు, చంపడం కోసం ప్రేరేపించబడి వస్తున్నాడు. అది తనలో ఉన్నటువంటి ఈవిల్ ఇంపల్స్ ప్రేరేపించబడి ఆ ఈవిల్ని బట్టి ఇదిగో కలహము, క్రోధము, ద్వేషము వీటితో చంపడానికి వస్తున్నాడు. అంటే అవతల వాళ్ళ శరీరక్రియని ప్రేరేపించే విధంగా మాట్లాడడం అది నెగిటివ్ వర్డ్ అయితే, అవతలలో వాళ్ళలో ఉన్నటువంటి గుడ్ ఇంపల్సివ్ ఫోర్స్ ఏదైతే ఉందో అనగా నీ లోపల నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు దేవుని నమ్మేవాడివి, నీ స్థాయి కాదు ఇది, ఇలాంటి మాటలు మాట్లాడి పని చేయకు, నువ్వు దేవుని ఇంకా గొప్పగా జీవించు, ఇంకా ఆత్మీయంగా జీవించు, ఇంకా విశ్వాసంతో జీవించు, దేవుడు నీ అందు సంతోషపడేటట్టు జీవించని ఎంకరేజింగ్గా మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేయగలగడం. మొదటిది ఏం మాట్లాడాను నేను? గ్రేషియస్గా మాట్లాడడం, కృపాసహితమైన వచనం మాట్లాడడం. రెండవది ఏం మాట్లాడినా ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేసే విధంగా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ అవసరం అండి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ అవసరమే. ఎంకరేజ్మెంట్ అవసరం లేదు, నన్ను ఎవడన్నా ఎంకరేజ్ చేస్తే బాగుండని కూర్చోకుండా మీకు కనపడ్డ వాళ్ళని మనమే ఎంకరేజ్ చేయాలి. మనం ఎంకరేజ్ చేసే కొద్దీ మనం ఎంకరేజ్ అవుతాం. దేవునికి స్తోత్రం. ఇక మూడో విషయం ఏంటంటే రిఫ్లెక్ట్ క్రైస్ట్, క్రీస్తును ప్రతిబింబించడం. అనండి ఒకసారి అన్నమాట, క్రీస్తును ప్రతిబింబించడం. ఇక నాలుగవది ఏంటంటే గాడ్ యువర్ స్పీచ్. ప్రోవెబ్స్, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన ఇక నయోమ్ ఆ వర్డ్ ఏదైతే ప్లజెంట్నెస్ అనే వర్డ్ ఉందో, నోవామ్ అనే వర్డ్ అక్కడ కనిపిస్తుంది. ఆ మాటకి అర్థం ఏంటంటే మృదువైన ప్లజెంట్ వర్డ్, ప్లజెంట్ స్పీచ్ ఏదైతే ఉందో అదేం చేస్తాడో క్రోధమును చల్లారుస్తుంది. అయితే నొప్పించే మాట కోపం రేపుతుంది. సో అవతల వాళ్ళకి కోపం వచ్చింది అంటే మనం కోపం రేపుతున్నామని అర్థం. కోపం రేపమని చెప్పట్లేదు, మృదువైన మాట చేత మనం నింపబడాలి. ఇది దేవుడు కోరుకునే ఆ ప్లెజెంట్ స్పీచ్ చేత మనం నింపబడడం గురించి ఈరోజు వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్న విషయం. అది క్రీస్తును రిఫ్లెక్ట్ చేసే ఏరియా అది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరం లేచబడదాం. ఒకసారి ప్రార్థనాపూర్వకంగా ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ఈ యొక్క మీకు ఇవ్వబడినటువంటి షీట్లో మొత్తం టెక్స్ట్ రాసి ఉంది, మరొకసారి చదవండి. మరొకసారి ఈ వారమంతా ధ్యానం చేయండి, దాని మీద మనస్సు ఉంచండి. మనకు ఏ వాక్యం చేత సంధించబడాలో, ఎలాగా మన జీవితాలు మార్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడో వాటిని తెలుసుకోవడం కోసం ఈ మాటలన్నీ మళ్ళీ మరల ధ్యానించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ప్రార్థన చేసుకుందాం. ఒకసారి తలలు వంచి కళ్ళు మూసుకుందాం. క్రీస్తు యేసునందలి ఉచితమైనటువంటి దేవుని కృప మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చింది. నీతిమంతులైన వారు నీతిని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నీతి నిబంధనలోనికి మనం నడిపించబడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక. నిబంధన భోజనంలోనికి అనగా కమ్యూనియన్లోకి మనం వెళ్ళే ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి నేను ఎలా ఉన్నాను, నేను ఎక్కడున్నాను, ఆ మెజరింగ్ స్కేల్ నన్ను మెజర్ చేసి ఎంతవరకు కొలిచి ఇదిగో నా వాల్యూ ఎంత, నేను ఎలాంటి వాడిని అని నాకు పరిచయం చేస్తుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పరీక్ష చేసుకుంటూ ఇక ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాల్పొందాం. తలల నుంచి ప్రార్థన చేసుకుందాం. ఆ పరమ తండ్రి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ దినము ఈరోజు ప్రత్యేకంగా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. విన్న వాక్యము మా హృదయాల్లో స్థిరపరచండి. ఈ మాటలు ఎందుకు ధ్యానించాలో, ఎలా ధ్యానించాలో, ఎందుకు అర్థం చేసుకోవాలో, ఎలా గ్రహించి దాంట్లో కొనసాగాలో మీ సంతోషం సంపూర్ణం చేసే గొప్ప భాగ్యము మా అందరికీ అనుగ్రహించండి. మా ద్వారా, మా మధ్యలో, మా వ్యక్తిగత జీవితాల ద్వారా, మా కుటుంబాల ద్వారా, సంఘము ద్వారా, సమాజం ద్వారా మీరే మహిమ పొందండి ప్రభువా.
మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. వాక్యాన్ని హత్తుకొని మాటల్ని మా హృదయంలో ఉంచుకొని, ఇదిగో ద్రాక్షవల్లిలో తీగలు నిలిచున్నట్లుగా మేము నిలిచి ఉండి, మీ మాటలు మా యందు మేము మీ యందు నిలిచి ఉండి, మేము బహుగా ఫలించినట్లు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బోధ అనుగ్రహించండి, గ్రహింపు దయచేయండి, మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వమును ఎరిగిన దేవా, మీకు వందనాలు. హృదయములు వాటి రహస్యములను పూర్తిగా ఎరిగినవాడా, నూతన హృదయమును అనుగ్రహిస్తానన్న మీ మాటను బట్టి మీకు వందనాలు. హృదయ రహస్యములన్నీ మీకు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇదిగో ప్రతి రహస్యం మీకు తేటగా కనపడతా ఉంది. మీ దృష్టికి కనపడని సృష్టం ఏది లేదు నాయన. సంఘంలో ఉన్న ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, ఈరోజు వాక్యం విన్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాను. వారు దీవించబడినట్లుగా ఇదిగో వారి వారి దుష్టత్వం నుంచి మళ్లించబట్టుకు కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాను. విన్న మాటల చేత ప్రేరేపించబడి, ఉజ్జీవింపబడి, మాటలను మార్చుకునే ఆ సామర్థ్యము, శక్తి, బలము, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము, బుద్ధి మీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని హత్తుకోండి, దేవుణ్ణి హత్తుకొని జీవించే జీవితం వారికి బోధపరచండి. విన్న వాక్యం వారి జీవితాల్లో, మా జీవితాల్లో స్థిరపరచబడినట్లు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల చేత దర్శించండి నాయన. ఇదిగో ఇదే వాక్యము, ఈ సత్యము, దీని యందు నువ్వు ఉండాలని నేను ఆశపడుతున్నానని ప్రతి ఒక్కరూ ఒప్పింపజేయబడినట్లుగా ఆశ్చర్య కార్యముల చేత దర్శించండి నాయన. దావీదు అనబడుతున్న ఒక బాలుని చేతిలో బలిష్ఠుడు, బలాఢ్యుడైనటువంటి గొలియాతు నేలగూలినట్లుగా సూచక్రియలు ఒక్కొక్కరి జీవితాల్లో జరిగించండి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడుదల, అస్వస్థత నుంచి విడుదల, అసమాధానం నుంచి విడుదల, ఇదిగో ఆర్థికమైన ఇబ్బందుల్లో నుంచి అనుకోని విడుదల, ఊహకందని విడుదల, ఆలోచనకి ఊహకు మించినటువంటి అద్భుత కార్యాలు ఒక్కొక్కరి జీవితాల్లో జరిగించి వాక్యమును స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నానైనా మీ ఘనకార్యాలు జరిగించండి, మీరే మహిమ పొందినట్లుగా ఈరోజు మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రునైనా. సమస్తమైన ఆధిపత్యం, అధికారం, సార్వభౌమత్వానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఏకీవించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి మీ వాక్యం చేత వారిని దర్శించినందుకు వందనాలు చెల్లిస్తూ స్తుతించి ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.